నూతన మద్యం పాలసీ 2025-27 నోటిఫికేషన్పై భువనగిరి పట్టణంలోని మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొదట ప్రకటించిన గడువు పూర్తయ్యే సమయానికి మళ్లీ గడువు పెంచడంతో లైసెన్స్ పొందలేకపోయామని వ్యాపారులు చెబుతున్నారు. భువనగిరికి చెందిన వ్యాపారస్తుడు భగత్ మాట్లాడుతూ, తాను గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా గడువు పొడిగించడం వల్ల ఈసారి టెండర్లలో తమకు నష్టం జరిగిందని అన్నారు. తాము వేసిన 10 దుకాణాల టెండర్లలో డ్రా ద్వారా ఎటువంటి అవకాశం రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. మద్యం వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం నిరాశపరిచిందని, ఈ నిర్ణయం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మేము టెండర్లు వేయలేకపోయినామో అదే 18 తారీఖు వరకు అయితే మాకు ఈరోజు మాకు షాపులు ఒక 2-3 అన్న వస్తుండే. ఎక్కువ కొత్త వాళ్ళు ఆల్రెడీ ఆ గడువు టైంలో ఎక్కువ షాపులు ఇవ్వడం వలన, గడువు ఎక్కువ టైం ఇవ్వడం వలన వాళ్ళ పాల్గొనడం వల్ల మాకు ప్రాబ్లం అయ్యి కొత్త వాళ్ళకి షాపులు రావడం జరిగింది. మేము ఈరోజు ఎంతో చింతిస్తున్నాము. ఇలాగ వేయకూడదు, నెక్స్ట్ టైం అయినా కూడా ఒక టైం పెట్టుకున్నప్పుడు అదే టైం ప్రకారంగా డ్రాలు తీయవలను. అలా తీయడం వలన మా పాతోళ్ళకు కూడా షాపులు వస్తాయి. ఇలా తీయకుంటే డేట్లు అనేది ఒక పొడిగించి ఇట్లా చేయడం వలన అలా గవర్నమెంట్కు లాభం వస్తుండొచ్చు, మాకు మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మేము ఇన్నేళ్ల నుండి, గత 30 ఏళ్ల నుండి మేము టెండర్లు ఇస్తున్నాము. వాళ్ళకి ఎంతో అధిక మొత్తంలో వాళ్ళకు మేము ఆర్థికంగా కూడా మేము ఎంతో చేసినాము. చాలనం కట్టి వాళ్ళకు ఆర్థికంగా చేసినాము. మాకు నెక్స్ట్ టైం మాత్రము గడువు మాత్రం మీరు పెంచకూడదని చెప్పి నా యొక్క మనవి. నేను డిస్ట్రిక్ట్ వైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, యాదాద్రి జిల్లా. భువనగిరి, నేను భువనగిరి మాజీ తాజా కౌన్సిలర్ని. మేము గత 20 ఏళ్ళ నుంచి లిక్కర్ ఫీల్డ్లో ఉంటున్నాము. నాకు గత 4-5 ఏళ్ళ నుంచి కంటిన్యూగా వైన్స్ లైసెన్స్ వచ్చింది, కానీ ఈసారే రాలేదు. కారణం ఏంటంటే బయట వాళ్ళు రావడం వల్ల మొన్న ఇచ్చిన డేట్ కూడా డ్రా తీయకపోవడం కూడా ఒక కారణం. మళ్ళీ 3 రోజులు వేయించడం వల్ల బయట నుంచి వేరే స్టేట్ వాళ్ళు వచ్చి టెండర్లు పెంచడం వల్ల నేను ఈసారి లైసెన్స్ కోల్పోయాను. కానీ ఇలా చేయడం తప్పది, ఎందుకంటే మన తెలంగాణలోకి కరెక్ట్ నియమాలు లేక బయట తిరుగుతున్నాం. బయట స్టేట్లో కూడా ఛాయిస్ ఇవ్వడం కూడా ఒక తప్పు అయిపోయింది. వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళి, గుజరాత్ నుంచి వెళ్ళి, ఒరిస్సా నుంచి కూడా వచ్చి చేయడం వల్ల మన తెలంగాణలో జీవనోపాధి కోల్పోతున్నారు. కానీ ఇది నెక్స్ట్ అన్న గవర్నమెంట్ ఆలోచించి మన తెలంగాణలో నియామకాలు అనేది మనకి ఈ విధంగానైనా వస్తే షాప్ వచ్చిందంటే 10 మందికి జీవనోపాధి దొరుకుతుంది. దీన్ని కూడా మీరు వేరే స్టేట్ వాళ్ళకి వేయడం వల్ల మనకు తెలంగాణకు జాబ్లు అనేది లేకుండా అయిపోతుంది. కావున మీరు దయచేసి ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడు అదే డేట్ నాడు డ్రా తీయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎన్ని వేసారు, మీకు ఎన్ని వచ్చాయి? నేను గత 2000 నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాను, జీవనోపాధి ఉంటున్నాను. నేను 10 షాప్లకు వేసినాను, కానీ ఒక్కటి కూడా రాలేదు. నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు నేను ఎప్పుడు ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కటి వేసిన 4-5 షాప్లకు వేస్తే 1-2 వచ్చేది. నాకు టెండర్లు తక్కువ పడడం వల్ల, అంటే గడువు పెంచడం వల్లనే మీరు షాప్ పొందలేకపోయినారు అంటున్నారా? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నాకు లక్కీ డ్రా 18 తారీఖు వరకు ఉన్న నెంబర్లు వరకే ఉంటే నాకు ఖచ్చితంగా లాస్ట్ నెంబర్ వచ్చేది. మళ్ళీ పొడించడం వల్ల ఒక్కొక్క షాప్ మీద 20 ఎక్స్ట్రా పడ్డాయి. దానివల్ల నాకు షాప్ రాలేకపోయింది.